మన ఇంట్లో క్లటర్ తగ్గాలంటే ఓన్లీ డీక్లటరింగ్ సరిపోదు. డైలీ లైఫ్‌లో కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే హౌస్ ఆటోమేటికల్లీ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. ఈ వీడియోలో నా హోమ్‌ని క్లటర్ ఫ్రీగా మెయింటైన్ చేయడానికి నేను ఫాలో అయ్యే 10 హ్యాబిట్స్ షేర్ చేస్తాను. లాస్ట్ వీడియోలో క్లటర్ ఫ్రీ హోమ్ కోసం నేను కొనడం మానేసిన 10 థింగ్స్ గురించి షేర్ చేశాను. చాలామంది ప్రీవియస్ వీడియోస్ కమెంట్స్‌లో హౌస్ క్లీన్‌గా మెయింటైన్ చేయడానికి ఏం ఫాలో చేస్తారు హ్యాబిట్స్ అనే విషయాలు కూడా అడిగున్నారు. సో, ఈ వీడియోలో నా హోమ్‌ని క్లీన్ అండ్ క్లటర్ ఫ్రీగా మెయింటైన్ చేయడానికి నేను ఫాలో అయ్యే 10 సింపుల్ హ్యాబిట్స్ షేర్ చేస్తా. హ్యాబిట్ నంబర్ 1, ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్లేస్. మన ఇంట్లో ప్రతి ఐటెంకి ఫిక్స్డ్ ప్లేస్ ఉండాలండి. ఎగ్జాంపుల్‌కి కీస్ అయినా, బ్యాగ్స్ అయినా, టాయ్స్ అయినా, కిచెన్ ఐటమ్స్ అయినా యూజ్ చేసిన తర్వాత సేమ్ ప్లేస్‌లో పెట్టేస్తే క్లటర్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. అది మనం ఒక్కళ్ళమే చెయ్యాలి, ఒక్క పర్సనే ఇంట్లో అన్నీ చెయ్యాలి, ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అని అంటే కాదు. ప్రతి ఒక్కళ్ళకి ఈవెన్ పిల్లలతో సహా అందరికీ కూడా ఎక్కడ ఏ వస్తువు మన ఇంట్లో ఉంటుంది అనే ఐడియా వచ్చేయాలి. అప్పుడే ఇల్లు ఎప్పుడూ కూడా ఫ్రెష్‌గా కనిపిస్తూ ఉంటుంది, క్లటర్ ఫ్రీగా ఉంటుంది. హ్యాబిట్ నంబర్ 2, 1 ఇన్ 1 అవుట్ రూల్. నేనెప్పుడు చెప్తూ ఉండేదే, ఎన్నో వీడియోస్‌లో కూడా నా గురించి నేను ఈ విషయంలో ఎట్లా మెయింటైన్ చేస్తాను అనేది చెప్తాను కదా! నేను ఫాలో అయ్యే సింపుల్ రూల్ అనమాట అది. 1 ఐటెమ్ హౌస్‌లోకి వస్తే 1 ఐటెమ్ బయటకి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న ఈ ఐటెము పనికిరాదు, ఇక బయటకి వెళ్ళాల్సిందే అన్నప్పుడు మాత్రమే ఇంకొకటి ఇంట్లోకి రావాలన్నమాట. ఎగ్జాంపుల్‌కి న్యూ డ్రెసెస్ కొంటే ఓల్డ్ డ్రెస్ డొనేట్ అయినా చేస్తాను, లేదంటే క్లీనింగ్‌కైనా యూజ్ చేసుకుంటా. ఇలా చేస్తే హౌస్‌లో ఐటమ్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. హ్యాబిట్ నంబర్ 3, డైలీ 10 మినిట్ రీసెట్. ప్రతిరోజు నైట్ 10 మినిట్స్ హౌస్ రీసెట్ చేస్తా. టాయ్స్ ఏమన్నా హాల్లో ఉన్నాయి అని అంటే ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పెట్టేయడము, కిచెన్ కౌంటర్స్ క్లీన్ చేయడము, లివింగ్ రూమ్‌లో అరేంజ్ చేసుకోవడము, మార్నింగ్‌కి హౌస్ ఫ్రెష్‌గా ఉండేలాగా చూసుకోవడం అనమాట. దీనికి పెద్దగా మనం కష్టపడేది ఏమీ లేదు. అక్కడక్కడ ఏమన్నా బై మిస్టేక్ ఏమన్నా వస్తువులు అక్కడక్కడ ఉన్నాయి, ఆర్గనైజ్డ్‌గా లేవు అనుకున్న వాటిని ఒక చిన్న రీసెట్ అయితే ఇచ్చేసుకుంటామన్నమాట. అది లివింగ్ రూమ్‌లో అయినా, డైనింగ్ రూమ్‌లో అయినా, కిచెన్‌లో అయినా ఎక్కడైనా కానీ ఒక రీసెట్ కోసం అనేది ఒక 10 నిమిషాలు మనం అలా అంతా తిరిగామంటే రిఫ్రెష్ అయిపోతుంది. మార్నింగ్‌కి హౌస్ ఫ్రెష్‌గా ఉంటుంది. హ్యాబిట్ నంబర్ 4, క్లీన్ యాజ్ యూ గో. కుకింగ్ చేసేటప్పుడు కూడా క్లీన్ యాజ్ యూ గో హ్యాబిట్ ఫాలో చేస్తాను నేనైతే. కుకింగ్ ఫినిష్ అయ్యాక కిచెన్ ఫుల్ మెస్సీగా ఉండదన్నమాట. దానికి కారణము కుకింగ్ చేసేటప్పుడు ప్యారలల్‌గా ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకుంటూ పోవడమే. స్మాల్ క్లీనింగ్ ఇమ్మీడియేట్‌లీ చేస్తే గనక బిగ్ క్లీనింగ్ అనేది అవసరమే ఉండదు. క్లీన్ యాజ్ యూ గో మెథడ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది మనకి. హ్యాబిట్ నంబర్ 5, అవాయిడ్ ఇంపల్స్ బయింగ్. ఎప్పుడు చెప్పుకునేదే, షాపింగ్ చేసే ముందు నేనైతే ఒక క్వెషన్ అడుగుతాను నన్ను నేను, ఇది నిజంగా నాకు అవసరమా అని చెప్పేసి. ఒక్కసారి కాదు, అది 10 సార్లు అడుగుతాను. 10 సార్లు నాకు ఆ వస్తువు కొనాలి అన్న థాట్స్ వచ్చినప్పుడల్లా ఇది నిజంగా నాకు అవసరమా అని. ఇమ్మీడియట్‌గా కొనకుండా కొన్ని రోజులు వెయిట్ చేస్తాను. అప్పుడు అన్నెసెసరీ షాపింగ్ అనేది కంప్లీట్‌గా అవాయిడ్ అయిపోతుంది. హ్యాబిట్ నంబర్ 6, వీక్లీ స్మాల్ డీక్లటర్. ఎవ్రీ వీక్ స్మాల్ డీక్లటర్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రా అవ్వనివ్వండి, వర్క్ టేబుల్ డ్రా అయినా కానివ్వండి, అందులో ఉన్న పేపర్స్ కానీ, బుక్స్ కానీ, యూజ్ చెయ్యనివి, ఇంకా కొన్ని పాప ఇంట్లో ఉంది కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఆ డ్రాస్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. పెన్సిల్స్ అని, పెన్స్ అని, ఇట్లాంటివి తనవి చిన్న చిన్న టాయ్స్ అని. ఇవన్నీ అలా వదిలేస్తే ఎంతకాలమైనా అక్కడే ఉంటాయి. మనకి ఎప్పుడన్నా ఏదన్నా కావాలి అన్నప్పుడు, వెతుక్కొని తీసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోతాము. అప్పుడు మనకి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్
మోటివేషన్ కూడా వచ్చేస్తుంది. సో వారంలో ఒక్కసారి మనము కొంచెం టైం స్పెండ్ చేసి ఒక డ్రా కానివ్వండి, ఒక షెల్ఫ్ అయినా, ఒక కబోర్డ్ సెక్షన్ అయినా కూడా చూస్ చేసుకొని అది డీక్లటర్ చేసుకుంటూ ఉన్నాము అని అనుకోండి, అసలు మనం ఒక్కసారిగా ఇంటిని క్లీన్ చేయడము అనే పెద్ద టాస్క్లో మనం ఇబ్బంది పడకుండా ఉంటాము. ఇలా స్మాల్ పనులు అనేవి మనము స్కెడ్యూల్గా పెట్టుకొని చేసుకుంటూ ఉంటే హౌస్ క్లటర్ అనేది అక్యుములేటే అవ్వదు అసలు. హ్యాబిట్ నంబర్ 7, లిమిట్ హోమ్ డెకార్. ఎక్కువ డెకార్ ఐటమ్స్ అంటే డస్ట్ అండ్ క్లీనింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో నేను సింపుల్ డెకార్ మాత్రమే మెయింటైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. హౌస్ క్లీన్గా కామ్గా ఉంటుంది. మా డెకార్ పీసెస్ అన్నీ కూడాను బ్రాస్లో ఉంటాయి. అది మా టేస్ట్. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మినిమల్గా పెట్టుకుంటూ ఉంటే కనుక ఆ క్లీనింగ్ స్ట్రెస్ అనేది ఎక్కువగా లేకుండా ఉంటుంది. మా దగ్గర ఉన్న ఈ పీసెస్ వచ్చేసి జస్ట్ అట్లా వాటర్ వాష్ చేసేసి కొంచెం ఎయిర్ డ్రై అవనిచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నా కూడా అవుట్ స్టాండింగ్ లుక్ ఉంటుంది అనమాట హాల్లో వచ్చేసి మాకు. సో మేము అలా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము. లిమిటెడ్ హోమ్ డెకార్ ఉందనుకోండి, నాట్ ఓన్లీ బ్రాస్, ఏ మెటీరియల్లో పెట్టుకున్నా అది లిమిటెడ్గా ఉంది అని అంటే మనకి చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అనమాట మన లివింగ్ రూమ్. అలాగే మనకి కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. క్లీనింగ్ పనులు అనేవి ఉండవు, డస్ట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. హ్యాబిట్ నంబర్ 8, లాండ్రీ రొటీన్. లాండ్రీ అక్యుములేట్ అవ్వకుండా రెగ్యులర్గా వాషింగ్ మెషిన్ రన్ చేస్తూ ఉంటానన్నమాట నేను. క్లాత్స్ పైలప్ అవ్వకుండా హౌస్ నీట్గా ఉంటుంది. హ్యాబిట్ నంబర్ 9, కిడ్స్ టాయ్స్ రొటేషన్. కిడ్స్కి చాలా టాయ్స్ ఉంటే క్లటర్ ఎక్కువ. సో నేను కొన్ని టాయ్స్ స్టోర్ చేసి కొన్ని టాయ్స్ మాత్రమే ఆడుకోవడానికి ఇస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఉన్న 1, 2 ఆ 1, 2 ఒక 10 రోజుల తర్వాత తీసేసి ఆ ప్లేస్లో కొత్తవి ఇంకొక 2 ఇచ్చేసామనుకోండి, వీటిని దాచేసి చాలా ఇంట్రెస్ట్గా మళ్ళీ ఒక రిఫ్రెషింగ్ ఫీల్తో ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ వాటిని తీసి ఆ పాతవి 2 తీసుకొచ్చి ఇచ్చామనుకోండి, కొన్నాళ్ళ తర్వాత ఒక 20 డేస్ ముందు నేను వీటితో ఆడుకున్నాను కదా అని ఇంకా ఎక్కువ లవ్ చేస్తారనమాట ఆ బొమ్మల్ని. సో వాళ్ళకి ఫన్గా ఉంటుంది, మనకి పెద్దగా సర్దుకునే పని ఉండదు, అండ్ విజువల్ క్లటర్ కూడా లేకుండా ఉంటుంది. హ్యాబిట్ నెంబర్ 10, మైండ్ఫుల్ పర్చేసింగ్. ఫైనల్ హ్యాబిట్ మైండ్ఫుల్ షాపింగ్ అండి. అది మనం కొనేది ప్రతి ఐటమ్ హౌస్లో స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది. సో కొనడానికి ముందు క్లియర్గా ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ 10 హ్యాబిట్స్ ఫాలో అయితే హౌస్ ఆటోమేటికల్లీ క్లీన్ అండ్ క్లటర్ ఫ్రీగా ఉంటుంది. మీరు కూడా ఈ హ్యాబిట్స్ ట్రై చేసి చూడండి, అండ్ మీ ఇంట్లో క్లీన్గా మెయింటైన్ చేయడానికి మీకు హెల్ప్ అయ్యే హ్యాబిట్ ఏంటి కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో మంచి వీడియోతో మనం మళ్ళీ మాట్లాడుకుందాం.